ఈ మధ్య నీ ప్రవర్తన నీ అనవసర ఖర్చు గురించి నాకు చాలా ఆందోళనగా ఉందిరా. అది సరే నాయన, నీకు తల్లి వైపు నాకల గురించి అటు తండ్రి వైపు నాకల గురించి వేదాల వాదాల వివిధ గతులు నచ్చే జాత ఘనాభాని తాత ఒకరు. వేదాంతాపగారి అవసరము వేదాంతాపగారి అవసరము నాకు పరిపూర్ణంగా ఉందమ్మా. వేద వేదాంగాల విద్యల చూపింప భావకీర్తికి నేను తగ్గబోను. హరి ఓం తచ్చమ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీశ్వరస్తు నః స్వస్తిర్మానుషేష్ఠः ఊర్ధ్వం జిహాతు శేషనం శర్ణో అస్తుత్రిపదేశం చతుస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సంగీతం తాతగా అనసరం కూడా నాకు పరిపూర్ణంగా ఉందమ్మా. సంగీత శాస్త్రాన సరసగతులతో భావకీర్తికి నేను తగ్గబోను. ఎవదని జలధిని మతియంతి దర్శనీయులై తాత ఒకరు. సంస్కృత సాహిత్య జలధిని మధింప తాత కీర్తికి నేను తగ్గబోను. ఘన ఘనే విఖ్యాత దక్షోదయ యక్షగానాన సుశిక్షితులై బహుధన్యులైరయ్య ముత్తాతగారు. యక్షగానం తాతగా వారి అనుగ్రహం కూడా నాకు పరిపూర్ణంగా ఉందమ్మా. యక్షగానమున లక్షణముగను తాత కీర్తికి నేను తగ్గబోను. తల్లిదండ్రుల వంశాలు ధరణియందు పేరుగొనే సంగీత విద్యలం. పాతలందరికీ పాతవంతు తిరిగి రచిలిన ప్రకీర్తి నిజమమ్మా. వారికి తలపు కుమార తల్లి గొప్పను మత్త రాణి కుమార సంశయము వలదు వలదించ వలదు తల్లి. అయినా నువ్వు ఇంతలో బాధపడాలమ్మా. ఇంకా దైవ సమానులవు తల్లి తండ్రి వారిని బాధ పెట్టిన బ్రతుకు బ్రతుకే మాయునా ఆ పాపము ఎన్ని జన్మాలకైనా నిన్ను
నమ్మమ్మా ఒక్కడివే సరదాగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ ఇద్దరు నా కళ్ళ ముందు కలగా చూడాలని చాలా ముచ్చటగా ఉంటాయి. అయినా శాస్త్రాలు అయితే నువ్వు తెలియవు కానీ దాంపత్యంలో ఉండే ఆనందం నీకేం తెలుసుకున్నాడు బాబు. అన్నట్టు నేను తప్పు చేశాను. యుక్త వయసులో భర్త వద్దే ఉండవలసిన ముద్దను భార్యను కన్నడానికి వద్దే ఉంచేస్తాను. చిన్నారి పొన్నారి చిరుత వయస్సులో తరుణి పెంచబడును తండ్రి నవయౌవనమున వడది నడచుదో మధుర మంజులమైన మధ్యకాలం మంత్ర వనిత గడపుతోను భక్తతో అతి భయంకరమైన అవసాన కాలాన సుగతి పెంచబడును భాగ్యమున్నను లేకున్నా పనియులేదు కష్ట సుఖముల నితరం కలసియున్నా కాపురముగాదే బంగారు గోపురం కాపురము బంగారు గోపురమే కానీ ఆ భూమి తెలియడానికి నా పక్కన పెట్టే వరకు ఇక నా పాటలు విన్నా అన్నా. అయినా ఈ భార్యల వల్ల భర్తలకు ఎన్ని బాధలు. భార్యల వల్ల అదేమైనా ఏంటమ్మా పూజలు వ్రతములు పుణ్య తీర్థాలన్నా అమ్మా భార్యలు పూజలు వ్రతములు పుణ్య తీర్థాలన్న బంగారు నగరం గమనగా ఎత్తులైనను కొని పెట్టవలయు కొంత
సవ్యంగా జరిగేవా నాయన? నువ్వు అనుకున్నట్టు భార్య అంటే ఆనందాన్ని కలిగే